హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. ఇవాల్టి మన సంక్రాంతి స్పెషల్ రెసిపీ వచ్చేసి సకినాలు. సంక్రాంతి పిండి వంటలలో ఒకటైన పిండి వంటకం ఈ సకినాలు. తెలంగాణ సైడ్ అయితే సంక్రాంతికి ఈ సకినాలను కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సకినాలు పోయడానికి అందరికీ రాదు. సకినాలు పోయరాని వారు కూడా చాలా ఈజీగా చేసుకునేలా ఒక సింపుల్ అండ్ బెస్ట్ మెథడ్ని ఈ వీడియోలో చూపిస్తానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మీకు చూస్తుంటూనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో మరి సకినాలను ఫస్ట్ టైం చేసే వారికి కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకునే ఆ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకోండి. మెయిన్గా ఈ సకినాలు చేయడానికి లావుగా ఉండే రేషన్ బియ్యం వాడితే సకినాలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. రేషన్ బియ్యం లేని వారు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక వాటర్ని యాడ్ చేసి ఈ బియ్యాన్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా ఫ్రెష్గా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఈ బియ్యం మునిగేటంత వరకు నిండుగా నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఒక 10-12 గంటల పాటన్నా నానబెట్టాలండి. లేదా నైట్ మొత్తం నానబెట్టినా సరిపోతుంది. సో ఇలా మూత పెట్టి పక్కన ఉంచండి. నేనైతే ఇక్కడ ఈ బియ్యాన్ని ఒక 12 గంటల పాటు నానబెట్టానండి. చూడండి, 12 గంటల తర్వాత తీసి చూస్తే బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇలా నానిన ఈ బియ్యాన్ని కూడా ఒక 2 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగాక మళ్ళీ వాటర్ అన్నీ వంపేసి ఇలా ఒక జాలిగిన్నెలో వేసి పెట్టండి. ఇలా జాలిగిన్నెలో వేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక క్లాత్ పైకి తీసుకొని ఆరబెట్టుకుందాం. అంటే ఈ బియ్యాన్ని మరీ ఎక్కువ డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టొద్దు. ఈ బియ్యంలో ఉండే నీళ్ళ తడి అంతా ఆరిపోతే సరిపోతుంది. ఒక 10-15 నిమిషాలు ఇలా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టామంటే ఈ బియ్యంలో ఉన్న తడి అంతా ఆరిపోతుంది. ఈలోగా మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాసు మినపప్పు తీసుకోండి. ఇలా కొంచెం మినపప్పు వేసి సకినాలు చేయడం వలన సకినాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చేసేటప్పుడు విరిగిపోకుండా కూడా ఉంటాయి. యాక్చువల్గా ఈ సకినాలలో మినపప్పు వేసుకోకుండా కూడా చేసుకుంటారండి. కానీ ఇలా వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా లైట్గా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచండి. మరో పక్కన బియ్యం కూడా ఆరిపోయాయి. మరీ పొడి పొడిగా ఎండిపోకుండా కొంచెం లైట్గా తడంతా ఆరిపోతే సరిపోతుంది. ఇలా చేయి పెడితే చేతికి కూడా లైట్గా తడిగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా సగం వరకు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఎక్కడా పలుకు లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించగా ఇలా బియ్యపు రవ్వ మిగిలిపోతుంది కదా, దీన్ని కూడా మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిగతా బియ్యం కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి జల్లించుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా మొత్తం జల్లించాక ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నెలోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న మినప్పప్పు ఉంది కదా, అది మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా జల్లించాక ఈ మినప్పిండిని కూడా బియ్యపిండిలోకి జల్లించి తీసుకుందాం. ఇలా జల్లించాక ఈ మినప్పిండిని బియ్యపిండిలో బాగా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా మంచిగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు వాము తీసుకోండి. అలాగే రుచికి తగ్గట్లుగా సాల్ట్, అంటే ఇక్కడ బియ్యాన్ని 1/2 కేజీ వరకు తీసుకున్నాం కదా, ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే మీ రుచికి తగ్గట్లుగా ఎక్కువ తక్కువ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. అయితే మనం ఇక్కడ తడిపిండితో చేస్తున్నాం కాబట్టి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకూడదు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువగా వేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేయాలి. సో తడిపిండిలో ఎక్కువ వాటర్ పట్టవు, కొంచెం తక్కువగానే పడతాయి అన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా కూడా కలపొద్దు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. అయితే సకినాలను నార్మల్గా ఇలా చేతితోనే పోస్తారు కదా, మీలో సకినాలు చేతితో చేయడానికి వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ చూపిస్తున్న పిండి కన్సిస్టెన్సీ కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో నేను ఇక్కడ సకినాలు చేతితో చేయడానికి అందరికీ రాదు కాబట్టి ఒక సింపుల్ మెథడ్లో చూపిస్తాను అన్నాను కదా. దీనికోసం ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకోండి. ఇలా పాల ప్యాకెట్ని ఫ్రెష్గా 2-3 సార్లు బాగా కడిగి ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన పిండిని ఫిల్ చేసుకుందాం. మరి ఎక్కువగా కాకుండా ఒక 2-3 గరిటెలు అంతా తీసుకోండి. ఇలా తీసుకొని కింది సైడ్ కొంచెం లైట్గా హోల్ పెట్టండి. ఇలా హోల్ పెట్టాక మనకి సకినాలను నార్మల్గా ఎలా చేతితో అయితే ఎలా చుడతారో సేమ్ అదే విధంగా ఇలా పాల ప్యాకెట్తో ఈజీగా చుట్టుకోవచ్చు.
చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎంత బాగా వస్తున్నాయో. అస్సలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు చూస్తుంటూనే తెలుస్తుంది కదా ఎంత బాగా వస్తున్నాయో. అయితే నార్మల్గా చేతితో సకినాలు చుడతారు కదా, చేతితో చుట్టేటప్పుడు పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా పాల ప్యాకెట్లో పిండి వేసి చుట్టేటప్పుడు మాత్రం పిండి కొంచెం లూజ్గా కలుపుకుంటే మనకు డ్రాప్ చేసేటప్పుడు ఈజీగా డ్రాప్ అవుతుంది అనమాట. మరీ లూజ్గా కలుపుకోవద్దు, కొంచెం లైట్గా లూజ్గా కలుపుకుంటే చూడండి ఎంత ఈజీగా డ్రాప్ అవుతుందో. ఇలా పాల ప్యాకెట్ హెల్ప్తో సకినాలను చేశారంటే ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా చేయొచ్చండి. చేతితో పోయరాని వారి కోసం ఈ మెథడ్ బెస్ట్ అని చెప్తాను. నిజానికి నాకు కూడా చేయడానికి రాదండి. నేను కూడా ఇలా పాల ప్యాకెట్ కవర్తో ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి నేను ఇక్కడ అన్ని సకినాలను చేశాను. ఇదే విధంగా మీరు ఎన్ని కేజీలైనా ఒక్కరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. పాల ప్యాకెట్లో పిండిని ఫిల్ చేసి సకినాల్లా చుట్టుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్ కదా. అయితే ఈ సకినాలను పోసిన వెంటనే తీసి డీప్ ఫ్రై చేయాలని చూస్తే ఇవి షేప్ అవుట్ అయిపోతాయి. కాబట్టి కొద్దిసేపు ఆరనివ్వాలన్నమాట. అంటే మరీ ఎక్కువ డ్రై అయ్యేంత వరకు కూడా ఆరనివ్వద్దు, కొంచెం తడారిపోయేంత వరకు ఆరనిస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఆరనిచ్చినా కూడా ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం లైట్గా ఆరాక వీటిని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్ కాగేలోగా మరో పక్కన సకినాలను తీసుకుందాం. అయితే సకినాలను వెంటనే చేతితో తీయకుండా ఇలా అట్ల కాడతో కానీ లేదా ఏదైనా డక్కంతో కానీ తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే మనకి ఈజీగా వస్తాయన్నమాట. ఈ సకినాలకు ఉండే తడంతా క్లాత్ అబ్జర్వ్ చేసుకొని ఇలా ఈజీగా ఉడివస్తాయి. మీరు తడ అరకముందే తీయాలని చూస్తే షేప్ అవుట్ అయిపోతాయి. కాబట్టి ఇలా స్లోగా అట్లకాడతో తీసుకుంటూ స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఇలా వేడివేడి ఆయిల్లోకి డ్రాప్ చేసి కొద్దిసేపు కాలాక ఆ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేయాలి. ఇవి వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిసేపు ఫ్రై చేశాక అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఫ్రై చేయాలి. ఇవి వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి ఫ్రై అవుతున్నాయో లేదో తెలియదు. వీటిపై వచ్చే నురగ తగ్గిపోయిందంటే ఇవి కంప్లీట్గా ఫ్రై అయినట్లే. ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యి కొంచెం లైట్గా కూడా కలర్ చేంజ్ అవుతాయి. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా సకినాలను 2 కానీ 3 కానీ మీరు తీసుకునే కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేయండి. మరి ఎక్కువగా యాడ్ చేసి ఫ్రై చేసినా కూడా సకినాలు షేప్ అవుట్ అయిపోతాయి. కాబట్టి ఇలా 2 కానీ 3 కానీ వేసి ఫ్రై చేయండి. ఇదే విధంగా మనం చేసిన సకినాలు మొత్తం ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా సకినాలు చేయాలనుకుంటున్నారా? అయితే సకినాలు చేయరాదు అని వర్రీ అవ్వకుండా ఇలా సింపుల్గా పాల ప్యాకెట్ హెల్ప్తో సకినాలను చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ పండగకి సకినాలను మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి, ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Thanks for watching.